రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఇద్దరూ కలిసి 7 అడుగులు నడిచారు. ఇదే మ్యారేజ్ 2-3 ఏళ్ల క్రితం జరిగి ఉంటే దేశవ్యాప్తంగా క్రికెట్ ధోని పెళ్లి స్థాయిలో హంగామా జరిగి ఉండేది. కానీ ఈ పాన్ ఇండియా రౌడీగా మారాల్సిన విజయ్తో 7 అడుగులు వేయడానికి రష్మిక 7 యుద్ధాలే చేయాల్సి వచ్చింది. లైగర్తో సీన్ రివర్స్ అయింది. కానీ అదే కనుక హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో ఏకంగా ప్రభాస్, ఎన్టీఆర్ అండ్ కో పేర్ల లిస్టులో విజయ్ దేవరకొండ పేరు కూడా చేరిపోయేది. కానీ లైగర్తోనే విజయ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. రష్మిక మాత్రం పాన్ ఇండియాని షేక్ చేస్తూ ఎదిగింది. ఈ ప్రాసెస్ లోనే ఈ జంట 7 అడుగుల వెనుక 7 యుద్ధాలే జరిగాయని తెలుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు విజయ్ విషయంలో రష్మిక 8వ యుద్ధం చేయాల్సి వస్తుంది. అదే ఈ గీత వచ్చి గోవిందం తలరాత మారుస్తుందా అనే ప్రశ్న. కన్నడలో ఐరన్ లెగ్ అనిపించుకున్న రష్మిక తెలుగులోకి వచ్చాకే గోల్డెన్ లెగ్ లా మారిందన్నారు. మరి విజయ్ విషయంలో కూడా అదే జరగబోతుందా? టేక్ ఏ లుక్. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి మీడియాకు పెద్ద న్యూస్. కానీ రౌడీ స్టార్ విజయ్కి ఫ్యాన్స్ని మించి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. దానికి తగ్గట్టే లైగర్ నుంచి వరుస ప్లాప్లే. అందుకే ఇప్పుడు రష్మికతో తన పెళ్లి కూడా మీడియాలో తప్ప సోషల్ మీడియాలో కానీ మరెక్కడా కానీ అంతగా హాట్ టాపిక్ కాలేదు. ఇది ముందే ఊహించాడు, లేదంటే మెంటల్ హెల్త్ పాడు చేసుకోవటం ఎందుకని పీస్ఫుల్ సెరమనీని మరింత పీస్ఫుల్గా మార్చాలనుకున్నాడో పెద్దగా హంగామా లేకుండా రష్మికతో 7 అడుగులు నడిచాడు విజయ్. కానీ ఈ ఇద్దరు 7 అడుగులు పడేందుకు 7 యుద్ధాలే చేయాల్సి వచ్చిందని ఎంతమందికి తెలుసు? ముందు పెద్ద యుద్ధం గీతా గోవిందం టైంలో జరిగింది. రష్మిక తన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికి విజయ్, రష్మిక కేవలం స్నేహితులే. తర్వాతే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందంటారు. నిజానికి 2017లో కిరాక్ పార్టీ మూవీ చేసేప్పుడు కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటం, ఎంగేజ్మెంట్ అవ్వటం జరిగింది. వ్యక్తిగత విభేదాలతో ఆ ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు విడిపోయారు. కట్ చేస్తే అప్పుడే గీతా గోవిందంతో రౌడీతో రష్మిక స్నేహం కుదిరింది. తర్వాతే హిట్ పేరుగా మారిన ఇద్దరు డియర్ కామ్రేడ్తో ప్రేమలో పడ్డారంటారు. ఏది ఏమైనా కన్నడవాసి అయిన రష్మిక రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత శాండిల్వుడ్లో విలన్గా మారింది. ఎవరి మీదో కోపంతో రష్మిక ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్కి కన్నడ జనం ఫైర్ అయ్యారు. తర్వాత విజయ్ దేవరకొండ విషయానికి వస్తే పెళ్లి చూపుల నుంచి లైగర్కి ముందు వరకు చూస్తుండగానే శిఖరంలా ఎదిగాడు. కట్ చేస్తే లైగర్తో ప్లాప్ల మోత మొదలు. అంతే, తనేం చేసినా ఫ్లాప్ అవ్వటమే కాదు, ఒకసారి ఎన్టీఆర్ మూవీతో పోటీ పడబోయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి కార్నర్ అయ్యాడు. జర్నలిస్టులతో ఫ్రీగా మాట్లాడబోయి యారగెంట్ అనిపించుకున్నాడు. ఇలా తనేం మాట్లాడినా బూతే, ఏం చేసినా వివాదమే అన్నట్టు యాంటీ ఫ్యాన్స్ అటాక్ జరిగింది. నార్త్ ఇండియాలో అయితే అసలు విజయ్ సౌత్లో పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు, మీడియం రేంజ్ స్టార్ అనేంతగా తనని అక్కడి మీడియా తక్కువ చేయడం కూడా కనిపించింది. ఇలాంటి క్రిటిసిజం ఎంత జరిగినా, విజయ్ ఎంత నలిగినా, రష్మిక అదే సమయంలో ఎదుగుతుంటే గర్ల్ ఫ్రెండ్ చాటు ప్రేమికుడిగా తన మీద కమెంట్ల దాడి జరిగినా వీళ్ల ప్రేమ పెళ్లిపేటల వరకు వచ్చింది. ఏది ఏమైనా రష్మిక బ్యాడ్ టైంలో విజయ్ తోడున్నాడు, మనోబలాన్ని ఇచ్చాడు. అలానే రౌడీ స్టార్ కెరియర్ వీక్ అయినప్పుడు, యాంటీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నప్పుడు కూడా రష్మిక అంతే ఓర్పుతో ఈ రిలేషన్షిప్ని పెళ్లిపేటల వరకు తీసుకురాగలిగింది. ఇక ఇప్పుడు మారాల్సింది విజయ్ లైఫే. సో ఈ గీత వచ్చాక గోవిందం తలరాత మారుతుందా? తనది ఐరన్ లెగ్గా గోల్డెన్ లెగ్గా అనే డిస్కషన్ కాకుండా ఈ జంట పర్సనల్గా బెటర్ లైఫ్ని లీడ్ చేస్తూనే ప్రొఫెషనల్గా దూసుకెళ్తుందా? ఈ ప్రశ్నలకు పాజిటివ్ సమాధానాలు రాబట్టాలంటే మెంటల్ మెచ్యూరిటీ ఉన్న జంటే కాబట్టి దే కెన్ డూ ఇట్. ఏది ఏమైనా ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ కొత్త ఇన్నింగ్స్ ఎలా ఉంటుందనేది క్యూరియాసిటీ మాత్రం జనాల్లో పెరిగింది.